కన్నడ స్టార్ హీరో రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి దర్శకత్వం వహించిన యుఏ సినిమా శుక్రవారం గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమా సైకలాజికల్ బ్యాక్డ్రాప్లో ఉపేంద్ర తెరకెక్కించారు. దీంతో ఫ్యాన్స్ అంచనాలకు ఏమాత్రం తారుమారు కాకుండా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రవిశంకర్, రీష్మా, అచ్యుత్ కుమార్, నీతు, వనజాక్షి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఇప్పటికీ 7 రోజులు మంచి కలెక్షన్ సాధించింది. మరి నేడు 8వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ బట్టి చూద్దాం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం యుఏ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు డీసెంట్ కలెక్షన్స్ తీసుకువచ్చింది. పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి రోజు 8 కోట్లు రాబట్టింది. కన్నడలో 6 కోట్లు, తెలుగులో 1 కోటి పైనే తీసుకువచ్చింది. ఇక ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. వీకెండ్ సెలవులు ఉండడంతో శని ఆదివారాల్లో కూడా ఈ సినిమా 10 కోట్ల పైనే తీసుకువచ్చింది. ఇక సోమవారం 4వ రోజు 2.5 కోట్లు, 5వ రోజు మంగళవారం 2 కోట్ల రూపాయలు, 6వ రోజు 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువచ్చింది. 7వ రోజు గురువారం 1.5 కోట్ల మధ్య కలెక్షన్స్ తీసుకువచ్చింది. నేడు శుక్రవారం ఆక్యుపెన్సీ 22% కనిపిస్తోంది. 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు అనలిస్టులు. కన్నడలో అయితే ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీతో ముందుకు సాగుతోంది. తమిళనాడు 22%, తెలుగు రాష్ట్రాల్లో 18% నుంచి 20%, కన్నడలో 38% మధ్య ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది ఇప్పటికే. ఇక యుఏ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఉపేంద్ర మూవీ డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. సమాజంలో జరుగుతున్న సంఘటనల కారణంగా అంతర్గత సంఘర్షంతో బాధపడతాడు. ఈ క్రమంలో తానే యుఏ సినిమా తీసి రిలీజ్ చేస్తాడు. ఈ సినిమా మీరు ఇంటెలిజెంట్ అయితే ఇప్పుడే సినిమా చూడకుండా బయటికి వెళ్ళవచ్చు, ఫూల్స్ అయితే సినిమా మొత్తం చూడండి అంటూ టైటిల్ కార్డ్స్లో ప్రారంభమవుతుంది. సో అయితే సినీ విశ్లేషకుడు కిరణ్ ఆదర్శ్, మురళీ శర్మ యుఏ సినిమా చూడడానికి వెళ్ళి ఏమీ అర్థం కాక రివ్యూ రాయడానికి ఇబ్బంది పడతాడు. అసలు యుఏ సినిమా దర్శకుడిని కలిసి మాట్లాడేందుకు వెళ్తాడు. ఈ క్రమంలో యుఏ సినిమా గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. అసలు ఈ సినిమాలో కల్కి భగవాన్ ఎవరు, స్టోరీ ఏంటనేది తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే. ఉపేంద్ర సినిమాలన్నీ రియాలిటీకి దూరంగా ఉంటాయి, కానీ అవి చూసిన ప్రేక్షకులు మాత్రం నిజంగానే ఇలా జరిగితే ఎలా ఉంటుందనే ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి. యుఐ కూడా అలాంటి స్టోరీయే. టీజర్ ట్రైలర్ చూసిన చాలామంది చాలా డిఫరెంట్గా ఉందనుకున్నారు. ఇక వెండితెరపై సినిమా చూసిన తర్వాత దానికి 10 చాలా డిఫరెంట్ స్టోరీ అని కూడా తెలియజేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. అమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511